జై. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతమ మెహర్ ప్రభు, ఈరోజు కూడా మనమంతా ఆయనతో సహజీవనం జరపడానికి ఆయన కరుణించారు. అందుచేత ఆ సర్వోన్నతునికి, ఆ దయామయునికి, ఆ కరుణామయునికి మనందరి తరపున, యావత్ భక్త ప్రపంచం తరపున 1,000,000 కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 10వ భాగంలో 4,384వ పేజీ టాప్ లో ఉన్నటువంటి పేర చదువుకోరాకున్నాం. ఇప్పుడు సెకండ్ పేర అంతరంగంలో ప్రభవించే అన్నటువంటి ఆ పేర మన శ్రీనుబాబు చదువుతారు. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అంతరంగంలో ప్రభవించే ప్రత్యక్ష సత్యానుభూతి ఎప్పుడైతే బుద్ధి కుశలతతోనూ ఒక ప్రత్యేక పద్ధతితోనూ ముడిపడుతుందో అది అప్పుడు అనేక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కర్మకాండలలో చిక్కుకుపోతుంది. ఈ ఆచార వ్యవహారాలు, కర్మకాండలు ఆత్మానుబంధనాల నుండి విడిపించే ప్రయత్నంలో దానిని మరింత బంధీ చేసేటట్టుగా తయారవుతాయి. సత్యాన్ని బహిర్గతం చేయబోయే ప్రయత్నంలో ఇవే సత్యాన్ని కప్పేస్తాయి. మానవ జాతికి అందివ్వబడిన మతాలన్నీ మానవునికి అందించే ప్రయోజనాన్ని సమీక్ష చేసి సింహావలోకనం చేసుకున్నప్పుడు హాస్యపూరితమైన ఈ విషాదమే బయటపడుతుంది. అలాగని ఈ పరిస్థితి అనివార్యమైనది మాత్రం కాదు. దీనిని తప్పించుకోవచ్చు. ఎలా అనగా, మానవుడు అవ్యక్తమైన మార్పు చెందని ఆధ్యాత్మిక సత్యం యొక్క ఆంతరంగిక అవగాహన పట్ల అప్రమత్తుడై, నిశ్చలుడై, స్థిర విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే పైన చెప్పిన విషాదాన్ని నివారించవచ్చు. ఈ ఆధ్యాత్మిక సత్యం ఎప్పటికీ ఒకటే. అది అఖండము, అవిభాజ్యము, అపరిమితము, సమస్తాన్ని తనలో ఇముడ్చుకున్న దివ్య జీవనమై అలరారుతూ ఉంటుంది. ఇక్కడ చెప్పుకుందా, ఇప్పుడు మనకు కావలసినటువంటి అద్భుతమైన పేర వచ్చింది. అంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ పేర ఇది. బాబా అంటున్నారు చూడండి, అంతరంగంలో ప్రభవించే ప్రత్యక్ష సత్యానుభూతి, ట్రూత్ ఆఫ్ డైరెక్ట్ ఇన్నర్ రియలైజేషన్ ఎప్పుడైతే బుద్ధి కుశలతతోనూ, అంటే ఇంటలెక్చువలైజ్ ఒక ప్రత్యేక పద్ధతితోనూ, అంటే ఫార్మ్యులేటెడ్ ముడిపడుతుందో అది అప్పుడు అనేక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కర్మకాండాల్లో చిక్కుకుపోతుంది. ఫార్ములైజ్ అంటారు దీన్ని. అంటే అంతరంగం అంటే ఏమిటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అంతరంగం? మనకి బాహ్య శరీరం ఎలాగైతే ఉన్నదో, ఆంతరిక చైతన్యము, ఆంతరిక శరీరము, బాహ్య శరీరము, బాహ్య చైతన్యము. ఈ చైతన్యం అనేది ఒకటే, కానీ అది బాహ్యంగాను ఆంతరికంగాను పనిచేస్తుంది. అందుచేత ఏమవుతుంది మనకి? ప్రత్యక్ష సత్యానుభూతి ఒకవేళ అది బుద్ధి కుశలతతోనూ ఇంటలెక్చువలైజ్ అంటారు. అంటే కేవలం మేధాయుతమైనటువంటి జ్ఞానంతో, మేధాయుతమైనటువంటి తెలివితేటలతో ఎప్పుడైతే సత్యానుభూతి అనేది మనకి మానవుడికి కలుగుతుందో, ఒక ప్రత్యేక పద్ధతిలోనూ ముడిపడుతుందో, అంటే ఫార్ములేటెడ్, అంటే దీనికి ఈ విధానం కావాలి, దీనికి ఇలా చెయ్యాలి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి అన్ని వ్యవహారాలు కూడా
ఫార్ములేటెడ్. అందుచేత అలా ఫార్ములేట్ అయితే, అలా ఫార్ములేషన్ అయ్యి ఆ ప్రత్యక్ష సత్యానుభూతి గాని ప్రభవిస్తే అంతరంగంలో అది దేంతో ముడిపడుతుంది అన్నారు బాబా? అనేక సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కర్మకాండలలో చిక్కుకుపోతుంది. ఇప్పుడు మనకి ఆచార్య పీఠాలు ఉన్నాయి, గురుపీఠాలు ఉన్నాయి ఇండియాలో. అవన్నీ కూడా ఫార్ములేటెడ్ అండ్ అకాంపనీయింగ్, అంటే అవి ఒక విధంగా బుద్ధి కుశలతో అవి ప్రారంభించబడి దేంతో ముడిపడిపోయి ఉన్నాయి? ఇప్పుడు అవి సాంప్రదాయాలు, సాంప్రదాయానుబద్ధమైనటువంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయ సిద్ధమైనటువంటి ఒకటేసి మాట్లాడ అన్ని అవి కర్మకాండలు. ఇళ్లలోని కర్మకాండలే, ఆలయాల్లోనూ కర్మకాండలే, అన్ని చోట్ల కర్మకాండలతో ముడిపడిపోతుంది భగవద్భక్తి. అందువల్ల బాబా ఇలా చెప్తున్నారు, చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో. అది అప్పుడు అనేక సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కర్మకాండలు చిక్కుకుపోతుందట. చేప ఎలాగైతే సముద్రాన్ని విడిచిపెట్టి లేదా నీటిని విడిచిపెట్టి బయట ఒడ్డుకొచ్చేస్తుందో ఆ పరిస్థితి అనమాట. ఒడ్డుకొచ్చేదానికి మనం వెతుకూడదు, బ్రతకదు. అందుచేత చిక్కుకుపోతుంది. బాబా అన్నారంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అన్నట్టే. అంచేత ఇంచుమించుగా 100% అలాగే ఉంది మన ఆధ్యాత్మికత. అందువల్ల ఈ ఆచార వ్యవహారాలు, కర్మకాండలు ఆత్మను బంధనాల నుండి విడిపించే ప్రయత్నంలో దాన్ని మరింత బందీని చేసేటట్టుగా తయారవుతాయి. అంటే చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. చదువుకునేటటువంటి కుర్రవాడు, వాడికి విద్య అవసరం. వాడు విద్యార్థి, విద్యను అభ్యసించేవాడు. విద్య ద్వారానే ఆడు ప్రగతిని సాధించవలసిన వాడు ఈ విద్యార్థి. వీడికి ఏమైంది? తల్లిదండ్రి ముద్దుకి ఇప్పుడు మరీ చిన్నప్పుడే సెలవులు ఇచ్చేస్తున్నారు చేతికి. చిన్నప్పుడు జస్ట్ 5 years 4 years ఉన్నప్పుడు ఇచ్చేస్తున్నారు. సెల్ అంటే ఇట్ ఈజ్ నాట్ సెల్, ఇట్ ఈజ్ ఎ హెల్. అందులో మనిషి ఆ సెల్ ద్వారా చెడిపోవచ్చు లేదా బాగుపడచ్చు. బాగుపడడం తక్కువ, చెడిపోవడం ఎక్కువ. అందుచేత ఏమైంది? వాడికి తండ్రి ఏం చేశాడు? చదువుకున్నాడికి, నాకు మోటార్ సైకిల్ కావాలి కొనిచ్చాడు. నాకు మరి ఒక మోటార్ సైకిల్ కొన్నారు కదా, మరి నాకు ఖర్చు పెట్టుకోవడానికి నాకు డబ్బు కూడా పాకెట్ మనీ ఇచ్చాడు. ఇలా చదువుకున్నాడు, బాగా చదువుకుంటాడు అనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేశాడు తండ్రి. ఆడేమయ్యాడు? దేనికోసమైతే అంత ముద్దు చేసి తండ్రి ఇచ్చాడు ఆ వస్తువుల్ని తాను విద్యార్థిగా అభివృద్ధి చెందకుండా తదితరమైనటువంటి వ్యవహారాల్లో పడి వాడు చదువుని పాడు చేసుకున్నాడు. చదువును పాడు చేసుకుంటే సరేలే, కానీ రకరకాల వ్యసనాలు కూడా మరిగాడు. చదువుకున్న విద్యార్థికి చదువు మానేసే పరిస్థితి, వ్యసనాల్లో మునిగిపోయే పరిస్థితి ఎప్పుడు వచ్చింది? దేని వల్ల వచ్చింది? తండ్రి చేసేటటువంటి ముద్దు వలన. ఇది చాలా మంది 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇలాగే అయిపోతున్నారు ఇప్పుడు. అయితే ఏమైంది? మైండ్కి డైవర్షన్ ఇచ్చారు వీళ్ళు. మైండ్ డైవర్ట్ చేస్తారు. చిన్న అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా సెలవు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు.
అంచేత ఈ సెల్ ఎంతటి ప్రమాదకరమైందో సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కర్మకాండలు కూడా అంతే ప్రమాదకరమైనవి. ఇది మనకి అంటే మెహర్ బాబా ప్రేమాశ్రమంలో ఏ బ్రాహ్మణులైతే కర్రలు కత్తులు పట్టుకొని ఆయన దండతోనికి వచ్చారో అప్పుడు ఆయన తొడకొట్టి మాట అంటాడు, ఆయన మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చానంటాడు. ఆ మాట అవతార పురుషుల నుంచి ఆయన నోటి నుంచి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే వాళ్ళ వ్యవస్థ అలాగే నిర్వీర్యం అయిపోయింది. అంతేకాదు దురదృష్టం ఏంటంటే అద్భుతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి సమస్త శాస్త్ర విజ్ఞానాన్ని నేర్చుకునేటటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి పోయింది. కేవలం కొత్త కూటి కోసం కొన్ని మాత్రమే నేర్చుకొని అది కూడా సరిగ్గా నేర్చుకోక వాటితో పొట్ట పోసుకున్నారు తప్ప వాళ్ళు అంతకంటే ఎక్కువ స్థాయికి వెళ్ళలేకపోయారు. బాబా ఆ మాట అనడంతో వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఒక విధంగా దాన్ని ఏమంటారంటే ప్రభ అంటారు, తెలుగులో ప్రభ, వెలుగు, అది పోయింది. అందుచేత వాడు ఏమయ్యాడు, వాడు బ్రాహ్మణిగానే చూడబడుతున్నాడు, బ్రాహ్మణిగానే పెరుగుతున్నాడు. కానీ అందరు బతుకులు అలా లేవు, బాగలేవు. రకరకాల వృత్తుల్లో కలిపారు వీళ్ళందరూ. ఎందుకు? ఇప్పుడు కదా ఇది ఎక్కువైతే కొంచెం డబ్బు ఎక్కువ చూస్తున్నారు వాళ్ళు. ఇంతకుముందు అంటే నా చిన్నతనంలో ఒక అక్షరాభ్యాసం చేసి ఒక బియ్యము ఒక బయట పడ ఒక 5-10 ఇచ్చేవారు. ఇప్పుడు అంటే అదంతా కర్మకాండే. ఆచార్య వ్యవహారాలు, సాంప్రదాయాలు కలగలుపునివే. అంటే నీకేమైంది ఇప్పుడు? నీకు ఎప్పుడైతే బుద్ధి కుశలతో ఇంటలెక్చువలైజ్ అయిపోతుందో, విద్యార్థి యొక్క విద్యలాగైతే నాశనం అయిపోతుందో, ఆధ్యాత్మిక మార్గంలో ఉండే సాధకుడి ప్రగతి కూడా అంత నాశనం అయిపోతుంది. అందువల్ల ఏమవుతున్నాడైనా అనేక సాంప్రదాయాలు, ఆచార్య వ్యవహారాలు, కర్మకాండలో చిక్కుకుపోతుందట. ఈ ఆచార్య వ్యవహారాలు, కర్మకాండలు ఆత్మను బంధనాల నుండి విడిపించే ప్రయత్నంలో దానిని మరింత బందీని చేసేటట్టుగా తయారవుతాయి. ఇప్పుడు అదే అయింది. మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి, అలాగే ఎన్నో అమూల్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ కూడా స్కాటర్ అయిపోయి ఒక్కొక్కడు వీడు సామవేదానికి గొప్పవాడు, వాడు అధర్వణ వేదానికి గొప్పవాడు, అందులో వాడు గెట్ట అనేటటువంటి విధంగా తయారయ్యాడు. ఒక్కడికే అన్ని వచ్చేది, అన్ని వేదాలు ఒక్కడికి వచ్చేవి పూర్వం. శ్రీనాథుడు మహాకవి, అన్ని వేదాలు తెలిసినవాడు, శాస్త్రాలు చదివినవాడు, మహాద్రష్ట. అనుకుంటే ఏదైనా తన యొక్క శక్తితో అంటే ఆ జ్ఞాన శక్తితో సాధించగలడు. కానీ సాధించలేకపోయాడు. బొమ్మల కోసం సాధించాడు. కేవలం వాడి దగ్గర ఉన్నటువంటి ఏది ఇంటికి లేదు. కళ్ళు బీదవాడు బొమ్మల పోతన. కానీ ఇద్దరు బామర్దులే. అంతే ఏమైంది మీకు? చిక్కుకుపోతే ఈ ఆచార్య వ్యవహారాల్లో, కర్మకాండలో దానిని మరింత బంధించేసేస్తే అలాగా తయారైపోతుంది కంప్లీట్ గా వ్యవస్థ. భారతదేశం 90% ఆచార్య వ్యవహారాలు, కర్మకాండలు, సాంప్రదాయాలతో నిండిపోయింది. అంతే, మరి బయటికి రాలేదు మీరు మరిదారు. అందుకు మెహర్ బాబా ఏం చేశారు, మనకి వీటిని కూలంకషంగా మనతో చర్చించారు ఆయన.
అంచేత బాబా అంటున్నారు, సత్యాన్ని బహిర్గతం చేయబోయే ప్రయత్నంలో ఇవే సత్యాన్ని కప్పిస్తాయి అన్నాడు ఆయన. అవతార పురుషులు ఎలాగంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది, కప్పిస్తాయి, సత్యాన్ని కప్పిస్తాయి. సత్యాన్ని కప్పిస్తే నీ జీవితం అస్వస్థ అయిపోతుంది, ఎన్ని జన్మలు తిన్నా అంతే. అందుచేత మానవ జాతికి అందివ్వబడిన మతాలన్నీ మానవులకు అందించే ప్రయోజనాన్ని సమీక్ష చేసి సింహావలోకనం అంటే రెట్రోస్పెక్టివ్ ఎనాలిసిస్ అంటారు దాన్ని. ఇంతకు ముందు ఏ విధమైనటువంటి పరిస్థితులు అవి ఉత్పన్నమై మానవ జాతికి అందింపబడ్డాయో మళ్ళీ ఆ స్థాయికి అవి రీచ్ అవ్వాలా. అంచేత సమీక్ష చేసి సింహావలోకనం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా ఒరిజినల్ స్టేట్ రాదు, హాస్యపూరితమైన ఈ విషాదమే కామిక్ ట్రాజడీ బయటపడుతుంది. అలాగని ఈ పరిస్థితి అనివార్యమైనది మాత్రం కాదు. విద్యార్థి చనిపోయాడు, పరీక్షలు తెప్పాడు, బాగా వ్యసనాలు మరిగించాడు, ఇవన్నీ చూసి తండ్రి ఇచ్చాడు, వాడికి అవేమీ లేకుండా బంధించాడు, తిండి కూడా పట్టణించాడు. నువ్వు బాగుపడకపోతే, చదవకపోతే, నువ్వు మంచి స్థాయికి వెళ్ళకపోతే నీకు తిండి ఉండదు, నీకేం ఉండదు, ఈ గదిలో పళ్ళు తాళం వేసాడండి, ఏమవుతాడు? వాడికి రెండే మార్గాలు, ఆ గదిలో చచ్చిపోవడం కానీ లేకపోతే బాగుపడడం కానీ. మనకి భగవంతుడు ప్రేమమయుడు, కరుణామయుడు, అందులోకి మెహర్ ప్రభు కరుణకి నిలయమైన మనం ఎన్ని వేషాలు వేసినా సహిస్తున్నాడు. ఒక విధంగా ఆయన యొక్క ఆ అద్భుతమైన ఆ ఫిలాసఫీని వక్రీకరించి చెబుతున్నాడు ఆయన. సత్యాన్ని కనుమరుగు చేసే సహిస్తున్నాడు ఆయన. ఎవరు చేస్తున్నారు అనకండి, చేసిన వాళ్ళు చేస్తారు. నేను బాబా మీద 100% ప్రేమ ఉన్నవాడు ఎవరు లేవు కదా. పోనీ 50% ప్రేమ ఉన్నవాడు ఉన్నావా? లేవు కదా. 25% ప్రేమ ఉన్నవాడు ఉన్నావా? లేవు కదా. అలాంటి వాళ్ళు ఒక్కరున్నా ఈ కర్మకాండలు ఏనాడో మనకు దూరం అయిపోరు, జాస్త మారిపోను. అంచేత సమీక్ష చేసి సింహావలోకనం చేసుకున్నప్పుడు హాస్యపూరితమైన ఈ విషయాలనే కామిక్ ట్రాజడీ బయటపడుతుంది. అలాగని ఈ పరిస్థితి అనివార్యమైనది మాత్రం కాదు. ఇక్కడ ఒక రిలీఫ్ ఇచ్చారు బాబా, ఇలాగే ఉండిపోవడం అవసరం లేదు. మేర్ బాబా ఆయన ది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నాడు. నీ దృష్టిలో ఆయన భగవంతుడు అని నీకు అనిపించినాడు, మిగతావన్నీ నువ్వు చర్యలన్నీ ఆపేయాలా. అవి చాలా సహజంగా ఆగిపోతాయి. ఆయన దేవుడుగా నీకు గోచరిస్తుంది, అది ప్రత్యక్షమై చెప్తాడు ఆయన దేవుడని. ఆయన ది హైయెస్ట్ ఆఫ్ ది అయినది. హై అంటే దాని అర్థమైతే ఆయన గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అంటే దాని అర్థమైతే నేను మిమ్మల్ని అందరినీ నా స్థాయికి తీసుకోవడానికి వచ్చిన అర్థమేమిటి? వేరేగా ఒట్టు కాటుక అన్ని పెట్టి చెప్పాలా మనకి? కాదు. అందుచేత ఈ మహాప్రపంచంలో మేర్ బాబా ప్రేమికుల సంఖ్య ఎంత అంటే ఎంతో తెలియదు, లక్షల్లో మాత్రం లేదు. ఇది నిజం, లక్షల్లో లేదు. అందువల్ల ఉన్నవాళ్ళు చాలా మంది ఆల్రెడీ మళ్ళీ జన్మలు ఎక్కేశారు, పునర్జన్మలు ఎక్కేశారు. అందుచేత ఈ పేర మనకు చాలా అవసరమైన పేర. చూడండి బాబా ఏమంటున్నారు, అలాగని ఈ పరిస్థితి అనివార్యమైనది మాత్రం కాదు, దీనిని తప్పించుకోవచ్చు. అంటే సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కర్మకాండాల నుంచి మనం బయటకు వచ్చేవచ్చు. పుట్టం పెట్టిన రాడు కొంతమంది. ఇక్కడ చిన్న విషయం మీకు చెప్తున్నాను, ఎవరు మీద వేసుకోకండి. మా గురించి అంటున్నారు అనుకోవద్దు, ఒకటే చెప్తాను వినండి. వాల్మీకి ఏమిటి, ఇప్పుడు మహర్షి అవ్వలేదు, ఇప్పుడే మహర్షి.
రియలైజేషన్ వచ్చింది దానికి. నారదుడు వల్ల రియలైజేషన్ వచ్చింది. అలాగా మనకి బాబా వల్ల రియలైజేషన్ కానీ వస్తే అప్పుడు మన నరాల్లో కూడా బాబా బాబా శబ్దం వినిపిస్తుంది. చేసే ప్రతి అడుగులోనూ కూడా బాబా కనిపిస్తాడు. చెప్పే ప్రతి మాటలోనూ బాబా కనిపిస్తాడు. చేసే ప్రతి పనిలోనూ బాబా కనిపిస్తాడు. మన ప్రతి ఊపిరి కూడా బాబా 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 అంటుంది. అంచేత ఈ పరిస్థితి అనివార్యమైనది కాదు, దీన్ని తప్పించుకోవచ్చు. బాబా అన్నారు, మరి ఆయన దీన్ని తప్పించుకోవచ్చు అన్నాడంటే చాలా మంది తప్పించుకున్నారు. కొంతమంది ఇంకా ఆ మురికి కోపంలో దాన్ని మురికి కోపం అని అంటున్నాన్ని క్షమించండి, మరి ఎలా అనుకోకండి. మురికి కోపం అనేది ఒక వజ్రం. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చీపురుపల్లిలో నేను సామాజికంగా వెళ్తే మేడ బాబా చిరుముద్ర ఫోటో కుళ్ళు కాలువలో పడింది. గుండె ఆగిపోయింది నాకు. వైట్ అండ్ బ్లాక్ ఫోటో అది. వెంటనే నేను చేయలేక నా పక్కన ఆయనకి, సార్ బాబా ఫోటో ఎవరో పారేశారు, దయచేసి తీయండి పాపం ఆయన అందరూ ఆయనకి ఎలా దిగుతాడు కాళ్ళు బొటకల వేడితో పచ్చి వేడితో కలిసి జాగ్రత్తగా పట్టి బయటికి తీస్తే అప్పుడు దాన్ని కడిగి ఆ రోడ్డు మీద అక్కడ కొడాయి ఉంటే శుభ్రం చేసి, అయ్యో తండ్రి నేను ఎవరు అయ్యాలని పడేశారు. చిన్న ఫోటో కాదు అది, కొంచెం ఒక 6x6 సైజు సెంటీమీటర్లు. ఎంత బాధపడుతుంటే కళ్ళకి రక్తం నాకు రాలేదంటే అంత ఏడుపు వచ్చింది. హృదయంలో ఏడ్చుకున్నాను. అంటే బాహ్యంగా సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కర్మకాండలు, జస్ట్ ఈ మూడుని మనం ఇంకోలా చెప్పుకుందాం. చూడండి, ముందు బాబా చెప్పింది వినండి. సమీక్ష చేసి సింహాలోకనం చేసుకున్నప్పుడు హాస్యపూరితమైన ఈ విషాదమే బయటపడుతుంది. ఎలాగని ఈ పరిస్థితి అనివార్యమైనది మాత్రం కాదు, మీరు తప్పించుకోవచ్చు. ఎలాగా అనగా బాబాయ్ చెప్తున్నారు చూడండి. ఎలాగా అనగా మానవుడు అవ్యక్తమైన మార్పు చెందని ఆధ్యాత్మిక సత్యం, వ్యక్తం కానిది ఒక ఆధ్యాత్మిక సత్యం ఉన్నది. ఇన్ఎక్స్ప్రెసిబుల్ బట్ అన్చేంజబుల్ స్పిరిచువల్ ట్రూత్ ఒకటి ఉంది. ఆ ఆధ్యాత్మిక సత్యం యొక్క ఆంతరంగిక అవగాహన పట్ల ఇన్నర్ పర్సెప్షన్ అంటాడు ఆయన. అప్రమత్తుడై, నిశ్చలుడై, స్థిర విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే పైన చెప్పిన విషాదాన్ని నివారించవచ్చు. కష్టం ఏదో చెప్పాడు ఆయన, నివారణ ఏదో చెప్పాడు ఆయన బాబా. మనం కష్టంలోనే ఉండిపోతున్నాం. మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ నివారణలోకి రావటం లేదు. ఏమన్నారు ఆయన? ఆధ్యాత్మిక సత్యం యొక్క ఆంతరంగిక అవగాహన. పుస్తకం చదివితే బాహ్య అవగాహన వస్తుంది. ఇప్పుడు మనం 17 వాల్యూలు చదువుకున్నా బాహ్య అవగాహన వస్తుంది తప్ప ఆంతరంగిక అవగాహన రాదు. ఎలాగండి మీరు అనేస్తున్నారు బాహ్య అవగాహన మాత్రమే వస్తుందని? ఆంతరంగిక అవగాహన అంటే ఏంటి, బాహ్య అవగాహన అంటే ఏమిటి మనం చెప్పుకున్నాం చిన్న ఉదాహరణలతో. ఒక వ్యక్తికి చదువుతో పాటు ఇంకేదైనా మరొక విద్య నేర్చుకుంటే బాగున్ను అని ఒక ఆలోచన వచ్చింది. ఏ విద్య నేర్చుకోవాలి ఆలోచించాడు. ఆలోచిస్తే ఎవడో ఒక మంచి మిత్రుడు, ఒరే నీకు చదువైనా నీకేదో ఒక నేడ చూపిస్తుంది, ఏదో ఒక ఉపాధి చూపిస్తుంది. లేదు నువ్వనుకోటి ఏదైనా నేర్చుకున్నా అది ఉపాధి చూపించింది ఉండాల్సినా. మరి దీన్ని నువ్వు చదువుతో పాటు అది కూడా నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఇంకేదో కూడా నీకు ఇదెలాగైతే ఉపాధి చూపిస్తుందో అలాంటి ఉపాధి చూపించిందా ఉండాలా. ఇప్పుడు ఆంతరంగిక అవగాహన అనేది ఆధ్యాత్మిక సత్యం పట్ల కలిగినప్పుడు అది కూడా నిన్ను ఆధ్యాత్మికంగా పురోభివృద్ధికి తీసుకువెళ్ళాలా. ఈ అవగాహనని మెరుగుపరచాలా. నువ్వు ఎందులో అయితే నుంచి లోకి వచ్చావో ఈ
అందులోంచి ఏదైతే విడిచిపెట్టావో దాని పరిస్థితిని విడిచిపెట్టాలి పూర్తిగా. ఇందులో మీకు అవగాహన రోజుకొద్దిగా పెరిగేటట్టుగా చూసుకోవాలా. అప్పుడు ఏమవుతుంది, ఆంతరంగిక అవగాహన పట్ల నిశ్చలుడై, అంటే 1968లో బాబా సోదరులు మాటికి చెప్తున్నాను, నేను మరొకలా అనుకోకండి. పద్మనాభం గారి ద్వారా నేను బాబా ఫోన్లోకి వచ్చాను కాబట్టి 2025 వరకు కూడా ఉన్నాను, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయాను బాబాని విడిచిపెట్టి. ఆయన నన్ను సరైన మార్గంలో బాబా ఆయన ద్వారా నాకు తిప్పాడు. ఆయన నాకు అప్పుడు కర్మకాండలు, ఆచార వ్యవహారాలు అన్నీ ఉన్నాయి, సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి, మా ఇంట్లో బయళ్ళల్లో అన్నీ చేసేవాళ్ళు. కానీ ఆయన బాబా ఆయన ద్వారా నాకు ఒక అవగాహన తీసుకొచ్చాడు. ఆ అవగాహన ఏం చేసింది, అదేదో ఆషామాషి కాకుండా ఎలా చేశారు బాబా, ఎలాగంటారు, నిశ్చలుడై నాటి నుంచి ఈ క్షణమైతే ఆయన ఇంట్లో కడుగుపెట్టి ఆయన్ని చూసి ఇతనే నా జీవితానికి కర్త కర్మ క్రియ అనే భావన కలిగించాడు ఆయన. అప్పటి నుంచి ఆయనతో ఉన్నాను, నేను ఆయనతోటే ఉన్నాను. చాలా మంది పూర్వ జీవితంలో ఈ ఆచారాలు సాంప్రదాయాలు వ్యవహారాలు నన్ను దించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నన్ను పిలిచారు, నేను వెళ్ళను, నేను రాను, మరి నాకు రావాల్సిన అవసరం లేదు, దయచేసి మరి అనుకోకండి, నన్ను ఆ రొంపిలో దింపకండి అన్నాను. శాస్త్రీయ అవగాహన వచ్చింది నాకు, అంతకుముందు శాస్త్రీయ అవగాహన ఉంది, ఆ శాస్త్రం చేస్తూ అంత విడిచిపెట్టాను. శాస్త్రం కాదు కావాల్సింది, మనకి సత్యం కావాలి. శాస్త్రం ఎందుకు, సత్యం కావాలి. అంచేత ఆ సత్యం ఏం చూపించింది, యథార్థమైనటువంటి అవతార పురుషుడు చూపించింది. అప్పుడు ఆయన విడిచిపెట్టకూడదు, ఆకర్షణగా ఉండకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఆయన్ని అంటిపెట్టుకుని ఉండాల. అందుచేత నిశ్చలుడై స్థిర విశ్వాసాన్ని కలిగి నువ్వు బాబా ఎడల పరిపూర్ణమైన విశ్వాసాన్ని రోజు కంటే రోజు సంవత్సరం కంటే సంవత్సరం నీ విశ్వాసం పెరిగిపోవాలా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి చెక్క పుట్టి మెహర్ బాబా పేరు ఎవరైనా వచ్చి నిలబడితే వాడికి 6 మాసాలు జైలు చేసేమన్నారు అనుకోండి పోలీసులకి, ఎవడా పేరు అండ బయటికి అసలు కార్యక్రమాలు చేయడం మానేస్తాం మనందరం ఉన్నాం. అంత విశ్వాసం మనకి ఎక్కడుంది, జైల్లో పెట్టి వస్తా అంటే బాబా అంటావేటి, బాబోయ్ అంటాం. కానీ అటువంటి విశ్వాసం ఉండాలి. నిశ్చలుడై స్థిర విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే ఇంకేమనలేదు, 2 నిశ్చలుడై అంటే ఆయన ఆ కొంగుని పట్టుకున్నాడు అంటాడు. ఆయన నా కొంగుకు చాలా జాడుగుణం ఉన్నది అంటే చాలా గట్టిగా పట్టుకొని 2 చేతులతో అంటాడు ఆయన. అంటే అదేదో హాస్యం అనుకుంటామని కాదు, చాలా గమ్మత్తుగా చెప్పాడు ఆయన. 2 చేతులతో గట్టిగా పట్టుకో నా కొంగు అంటే స్మరణ. అలాగే స్థిర విశ్వాసం, నీ నిలువెత్తు ధనం ఇస్తాను, నేను 1 సంవత్సరం పెట్టి నువ్వు ఎంత బరువు ఉన్నావు అంత ధనం ఇస్తాను బాబాని విడిచిపెట్టమంటే చాలా మంది విడిచిపెట్టేస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విషయం. ఎందుకు విడిచిపెట్టిస్తారు, డబ్బు ధనం. నా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ సుఖంగా ఉండొచ్చు అన్న ఆలోచన చేస్తుంది. అందుచేత నిశ్చలుడై స్థిర విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే పైన చెప్పిన విషాదాన్ని నివారించవచ్చు. ఎవరెవరైతే ఈ సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కర్మకాండలతో ఉన్నారంటే వాళ్ళు విషాదంలో ఉన్నట్టే. మరి ఆ విషాదం ఎలా తొలగిపోతుంది వాళ్ళకి? నిశ్చలత్వం లేకపోతే, స్థిర విశ్వాసం రాకపోతే ఎలాగ విషాదం వదలదు, చచ్చే వరకు ఆ విషాదం వెంటాడుతుంది. అందుచేత ఆ ఆధ్యాత్మిక సత్యం ఎప్పటికీ ఒక్కటే. 7 ఏళ్ల వాడండి ప్రహ్లాదుడు, 7 ఆడికంటే కొంచెం పెద్దవాడు ధ్రువుడండి, మార్కండేయుడు అంతేనండి. చిన్న పిల్లలే, 10 years లోపు వాళ్ళే. వాళ్ళు భగవంతుడి యొక్క
అనుగ్రహాన్ని పొంది కైవల్యాన్ని చేరారండి. మరి మనం అందుకే మనం కైవల్యం చేరలేదు. అంతసేపు స్వస్థంగా పడుతున్నాం తప్ప పాపానికి చెప్పడం లేదా లోటు చేసేదా, మాయ చేసేదా, మర్మంగా చెప్పాడా లేదు కదా. అంచేత ఆ ఆధ్యాత్మిక సత్యం ఎప్పటికీ ఒక్కటే. అది అఖండము, అవిభాజ్యము, అపరిమితము, సమస్తాన్ని తనలో ఇముచ్చుకున్న దివ్య జీవనమై అలరారుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ది చాలా ఉన్నతమైన పేరా ఇది. ఇప్పటికీ చాలా మంది కర్మకాండలతో, ఆచార్య వ్యవహారాలతో, సాంప్రదాయాలతో మునిగిపోయి ఆయన ఏ విషాదంలో పడిపోతారన్నదో ఆ విషాదంలోనే ఉన్నారు. ఇది అసత్యం కాదు, సత్యం. నేను ఎందరో ఫ్యామిలీస్ నాకు తెలుసు. అందరికి పూర్వం వెళ్ళేవాడిని కదా, అందరికీ ఇష్టమైన వాడిని కదా. ఎందుకు ఇష్టమైన వాడిని? నేను ఆ విషాదం ఉంటే నన్ను ఎవడు ఇష్టపడ్డాడు. ఆ విషాదానికి బాబా దూరం చేశాడు. ఆ విషాదం నాకు అంటకుండా ఆయన జాగ్రత్త తీసుకున్నాడు ఆయన. అందుచేత ఈ పేర చాలా 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 ప్రముఖమైంది. మన బాబా ప్రేమికులందరికీ కూడా చాలా దాన్ని 10 సార్లు చదువుకొని అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఇవాళ మనం ఈ 4384వ పేజీ 10వ భాగంలో మనం చెప్పుకోవడం మన మహా అదృష్టం. ఒక విధంగా ఈ పేర మీతో పాటు నేను ఇప్పుడు 4వసారి చదవడం కాబట్టి ఎన్నిసార్లు చదివినా అదేమన్నారైనా అవిభాజ్యము, అఖండము, అపరిమితము అంటున్నాడు ఆయన. ఆ విశ్వాసం, ఆ నిశ్చలత. అంచేత ఒకవేళ మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి అభ్యర్థన ఏంటంటే, మన వాళ్ళు ఎవరైనా అలా ఉంటే ఖచ్చితంగా చెప్పండి. పర్వాలేదు. చెప్పినంత మాత్రం నీకు ఎవరో తౌకేసేది. చెప్పకపోతేగా చెప్పాలి కదా. బాబా చెప్పిన విషయం చెప్పాలి కదా. నువ్వు ఈ సొంత వాక్యాలు చెప్పడం లేదు కదా. చెప్పండి. ఒకవేళ ఇంకా అటువంటి రసాలు ఎవరైనా ఉంటే వాళ్ళు బయటకు వచ్చేయాలా. అందులో ఉంటే ఇంటికి చెడ్డరావిడైపోతాం. అందుచేత ప్రియ సోదరులరా, మీరందరూ ప్రియమైన వాళ్ళు ఎవరికి? బాబాకి. అందుకే నాకు ప్రియమయ్యారు. బాబాకి ప్రియమైన వాళ్ళు కాబట్టి నాకు ప్రియమయ్యారు. బాబాకి ప్రియం కాని వాళ్ళు ఎవరు నాకు స్నేహితులు ఎవరు? బాబాని ప్రేమించడంలో కపటంగా ఉన్న వాళ్ళెవరు నా స్నేహితులు కాలేదు. ఇంకేత నేను సామాన్యుడిని. నాకు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ పనిముట్టుకి ఆయన పనిచేస్తుంది 68 నుంచి కూడా. సన్నగా ఆయన నాకు ఒక్క తాపు చేస్తే నా జీవితం ఏమైపోద్ది? అటువంటి వాళ్ళ స్నేహం దొరికింది అనుకోండి, నేను ఇందులో పడిపోతాను. మరి పన్ను అలా మరి పడే అవకాశం లేదండి. చచ్చిపోవడమే తప్ప ఆయన పాదాలు విడిచిపెట్టి, ఆయన నామస్మరణ విడిచిపెట్టి, ఆయన కార్యక్రమం విడిచిపెట్టి, ఆయన ప్రేమికుల్ని విడిచిపెట్టి బ్రతికే పరిస్థితి ఈ పనిముట్టుకు లేదు, రాదు, ఉండదు. అందుచేత ప్రియమిత్రులారా, ఈ రోజు అతి ఉన్నతమైనటువంటి విషయం తెలుసుకున్నాం. ఇది మీరందరూ కూడా బాధ్యతతో అందరికీ తెలియజేయండి. అంతేగాని ఎవరైనా ఏదైనా కళ్ళతో పడుతున్నా కూడా సైలెంట్ గా ఉండిపోకుండా అది కపటం అవుతుంది. దయచేసి నిజం చెప్పండి. వాళ్ళు పాటించనివ్వండి, లేకపోతే మానేనివ్వండి, మనకు అనవసరం. అదే సినిమాకి ఒక పాట రాశాడు, చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం అన్నాడు ఆ సినిమాకి. అంటే మనం చూద్దాం, ప్రేమగా చెప్తాం, వినకపోతే కర్మం మనం చేయడం. అవతార్ మేరు బాబాకి నాన్న సీను ఈ ఒక్క మెసేజ్ మనం చెప్పుకునే అవకాశం బాబా ఇచ్చారు. అయితే ఇంకేమైనా మనం అక్కడ ఇంకా పై వాళ్ళు ఎవరైనా ఉన్నారు, మన వాళ్ళు ఎవరైనా మనతోటి